సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మీడియా కాదు, ఇంకా చాలా మీడియాలనే మా లిస్టులు అంటున్నారు. అరే దమ్ముంటే టైం ఇరా, మేము వచ్చి నిలబడతాం. నీ దమ్ముంటే టైం ఆ టైంకు మేము నిలబడతాం. మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం. ఎవరు కాదు, మేమే వస్తాం. మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండి, మీరు టైం పెట్టుండ్రి. మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కోండి. ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు, దాచుకున్నాయి చాలు, అప్పులు చేసింది చాలు, అప్పులని చేసింది మీరు. మేము మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తామనుకున్నాం. అయినా కూడా మాకు ప్రజలు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రేపు ప్రజలు అడగకుండా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. నేను 100 సార్లు చెప్పాను. రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు. మీరు ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. అరే మీరేమో ఫామ్ హౌస్లో అయిపోయే, సొంత ఫ్లైట్లు అయిపోయే, లక్షల కోట్లకు ఎదిగిరి. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్నట్టు పీకుడుగాల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. ఇప్పటి నుంచి బిడ్డ నిన్నటి దాకా నా కొడుకుని కంట్రోల్ చేసిన, మాట్లాడొద్దు బాగుండదు మర్యాద అని. మీలాంటి వాళ్ళకు మర్యాద ఇస్తే మేము గంగలు కలుస్తాం. నేను అందరినీ కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆ రోజు మోడీని కూడా మోడీ గాడు అన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ గారిని మాట్లాడుతున్నారు. కాబట్టి మన కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చిన్న పెద్ద మర్యాద కాదు. నా కొడుకులకు మర్యాద ఇస్తే మనము అంటే మనను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. మీరు యూ టేక్ అడ్వాంటేజ్, మీకు అండగా ఉంటా అని చెప్పి టోటల్ క్యాడర్కు నేను నిలబడతా. మీకు ఏ అర్ధరాత్రి పిలిచినా నేను నిలబడతా. మీరు కూడా వాళ్లకు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా మనం కౌంటర్ చేయాలని చెప్పి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.